శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాల వైఎస్ జగన్ వీర జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధినేత పరామర్శ. మురళీనాయక్ దేశం గర్వపడేలా విధులు నిర్వర్తించారు. యావత్ దేశం రుణపడి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ తరఫున 25 లక్షల సాయం, 50 లక్షల ప్రభుత్వ పరిహారం అభినందనీయం. ఈ సంప్రదాయాన్ని తెచ్చింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అంటూ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే వాయుసేనకు వందనం అంటూ మరోసారి తెగించొద్దని పాకిస్తాన్కి లక్ష్మణ్ రేఖ గీసొచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోరాట పటిమని శ్లాఘించిన ప్రధాని మోడీ దాయాది నడిబొడ్డును బాంబులు పేల్చారు. భారతీయులంతా మీ పోరాటానికి ఉప్పొంగిపోయారు. ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం. పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్లో వాయుసేన జవాన్లను ఉద్దేశించి ప్రసంగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వ బడుల్లో ప్రకంపనలు, 8 రకాలుగా విభజనతో అంతా గందరగోళం, పునర్వ్యవస్థీకరణ, టీచర్ల సర్దుబాటుపై ఉత్తర్వులు జారీ, 9,977 సర్ప్లస్ పోస్టుల గుర్తింపు, వివిధ రకాలుగా సర్దుబాట్లు, 4,706 ఎస్సీఐ సర్ప్లస్ పోస్టులు, ఎంపీఎస్ హెచ్ఎం క్లస్టర్ పోస్టులుగా మార్పు, హెచ్ఓడి కేడర్ కింద మరో 1,902 పోస్టులు. ఇదేం పోస్టులు విభజన అంటూ బొగ్గుమంటున్న ఉపాధ్యాయులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ ప్రభుత్వ బడుల్లో ప్రకంపనలు ఫుల్ డీటెయిల్డ్ స్టోరీ రాసుకొచ్చారు. బ్యాక్ సైడ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విభజన పూర్తయింది. మొత్తం 9 రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులను సైతం సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం 19, 20, 21 జీవోలను జారీ చేసింది. పాఠశాల వర్గీకరణ, బోధనా సిబ్బంది వ్యవస్థీకరణ, పోస్టుల పంపిణీ, విధి విధానాలు వేర్వేరుగా పేర్కొంది. ఈ విభజన 2025-26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పాఠశాలకు వర్తించబోతోంది. ఫౌండేషన్ స్కూళ్లలో విద్యార్థులు మొదటి 30 మందికి ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి, 31 నుండి 60 మంది విద్యార్థుల వరకు రెండో సెకండరీ గ్రేడ్ టీచర్ని కేటాయిస్తారు. బేసిక్ ప్రాథమిక పాఠశాలలో మొదటి 20 మంది విద్యార్థులకి ఒక ఎస్జిటిని, 21 నుంచి 60 మంది వరకు రెండో ఎస్జిటిని ఇస్తారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లకు విద్యార్థుల సంఖ్య 59 మంది వరకు. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్తో పాటు 3 ఎస్జిటి పోస్టులు. విద్యార్థుల సంఖ్య 60 దాటితే పిఎస్, హెచ్ఎం, ఎస్ఏతో పాటు 4 ఎస్జిటి పోస్టులు ఉంటాయి. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 1 నుంచి 5వ తరగతి వరకు బేసిక్ ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్ విధి విధానాలు వర్తింపజేస్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.